జూబ్లీహిల్స్ బైపోల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారుతో ప్రచార జోరు పెరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అయితే పార్టీల గెలుపులో బీసీ, ముస్లిం ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు. బీసీలు, మైనార్టీలు మొగ్గు చూపిన వారికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక వేడి రాజుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ఫైనల్ చేయడంతో ప్రచారం హోరెత్తనుంది. మూడు ప్రధాన పార్టీలు గెలుపుపై తమదైన అంచనాలతో భిన్నమైన వ్యూహాలతో ముందుకు పోతున్నాయి. బీసీలు, మైనారిటీల మద్దతు, ప్రభుత్వ పథకాలు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావిస్తుండగా సెంటిమెంట్ తమకు కలిసి వస్తుందేమోనని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. ఇక బీజేపీ ఎప్పట్లాగే మోదీ చరిష్మా హిందుత్వం అనుకూలిస్తుందని భావిస్తున్నది. కాంగ్రెస్ నుంచి స్థానిక లీడర్ నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత, ఇక బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరిలో సునీత, దీపక్ రెడ్డి ఓసీ వర్గానికి చెందిన నేతలు కాగా నవీన్ యాదవ్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడం విశేషం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీ, మైనారిటీల ఓటు బ్యాంకు ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించడంలో కీలకం కానున్నది. యువకుడు బీసీ నాయకుడికి టికెట్ ఇవ్వడం ద్వారా ఈ వర్గాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందనే స్పష్టమైన సందేశాన్ని అధికార పార్టీ పంపింది. గతంలో హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు. దీంతో ఈ బై ఎలక్షన్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముస్లిం, మైనారిటీల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నియోజకవర్గంలో 1,00,000 ఓటర్లకు పైగా మైనారిటీలో ఉన్నట్లు తెలుస్తున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఉద్దేశించిన పథకాలు, ప్రాధాన్యత కారణంగా మద్దతు తమకే ఉంటుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. జూబ్లీహిల్స్ సహా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాము చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. పార్టీ చేపట్టిన సర్వేలను కాంగ్రెస్ పై సానుకూలత వ్యక్తమైనట్లు తెలుస్తున్నది. సిటీలో మౌలిక సదుపాయాల కల్పన, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై చూపుతున్న శ్రద్ధ నగరవాసులను ఆకట్టుకుంటాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు లాంటి తక్షణ ప్రయోజనాలు అందించే పథకాలు మధ్య, దిగువ మధ్య తరగతి ఓటర్లలో తమ పట్ల సానుకూలతను పెంచాయని కాంగ్రెస్ అంచనా వేస్తున్నది. ఇక మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ సర్వశక్తులొడ్డుతోంది. సెంటిమెంట్ను ప్రధాన అస్త్రంగా మలుచుకుంటుంది. మాగంటి గోపీనాథ్ భార్యకు టికెట్ కేటాయించడం ద్వారా సానుభూతిని ఓట్లుగా మలుచుకోవాలని పార్టీ వ్యూహరచన చేసింది. గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో బీజేపీ ఒక్క సీటు గెలిస్తే ఎంఐఎం, కంచుకోట మినహా మిగిలిన 16 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో హైదరాబాద్ నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రచారంలో ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక అభివృద్ధి కుంటుపడిందని ఆరోపిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆకస్మిక మృతితో వచ్చిన ఏ బై ఎలక్షన్స్ లోనూ బీఆర్ఎస్ గెలవకపోవడం ఆ పార్టీని కలవరపెడుతుంది. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపైనే ఆశలు పెట్టుకుంది. 2023లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఇదే స్థానం నుంచి పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. పార్టీ మళ్లీ ఆయనకే టికెట్ను కేటాయించింది. దీంతో ఆయనకు సానుభూతి కాస్తైనా పనిచేస్తుందని భావిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం గోషామహల్ నుంచి బీజేపీ తరపున రాజాసింగ్ మాత్రమే గెలిచారు. దీంతో సిటీలో బీజేపీ ప్రభావం తగ్గిందనే చర్చ జరిగింది. ఇక పార్లమెంటు ఎన్నికల్లో మోదీ చరిష్మాతో జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలతో పాటు విస్తరించి ఉన్న సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల 3 ఎంపీలు గెలిచింది. దీంతో జాతీయ స్థాయిలో మోదీ నాయకత్వానికి ఉన్న ఆదరణ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జాతీయ భద్రత లాంటి అంశాలను ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ప్రచారంలో హైలైట్ చేస్తుంది. స్థానికంగా యువ, శక్తివంతమైన నాయకుడిని రంగంలోకి దించడం ద్వారా నగరంలోని చదువుకున్న మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది.